ఫస్ట్ మనం అఫర్మేషన్ టెక్నిక్ విత్తనం రూపంలో నాటుతాము. ఎలా? స్టేట్మెంట్ రూపంలో రాయాలి. ఆరోగ్యం లేని వ్యక్తి ఏమని చెప్పాలంటే, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నందుకు కృతజ్ఞతలు. ఏడవన్నాను సార్, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, స్పాండిలైటిస్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది. నో, ఇప్పుడున్న మీ పరిస్థితి నిన్నటి, పోయిన నెలది, పోయిన సంవత్సరం యొక్క ఆలోచనల ఫలితం. ఈ క్షణంలో మీకున్న ప్రతి పరిస్థితి నిన్న మొన్నటి ఆలోచనల ఫలితం. మరి ఇప్పుడు కొత్త విత్తనం నాటాలి. ఈ కలుపు మొక్కను పీకేసి కొత్త విత్తనం నాటాలి. కొత్తగా వ్యవసాయం స్టార్ట్ చేయాలి. మీ పొలంలో మొత్తము కలుపు మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే, మీకు ఇంత పొలం ఉంది, సారవంతమైన పొలము, ఏ విత్తనాలు వేసినా నాటుతాయని సంగతి తెలిసింది. విత్తనాలు కూడా మీ చేతిలో ఉన్నాయి. కోరికలు అంటే నాటబడని విత్తనాలు, సంకల్పాలంటే నాటబడిన విత్తనాలు. కానీ విత్తనం నాటేటప్పుడు యూ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్, యువర్ ల్యాండ్ మస్ట్ బి కల్టివేటెడ్. ఊరికి అనుకుంటే కాదు. ఇక్కడ అనుకుంటాం కారు కావాలి అని, ₹1,00,000 శాలరీ కావాలనుకుంటాం. ఒకసారి ₹1,00,000 శాలరీ కావాలనుకుంటాం. మళ్ళీ వచ్చి ₹15,000 జీతం ఏడుందో చూసుకుందాం. ఈ ₹5,000 ఖర్చు పెట్టేటప్పుడు చూసి ఖర్చు పెట్టుకోవాలి, జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి, రేపు ప్రాబ్లం వస్తుంది అనుకుంటుంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద జాబ్. సో మన చర్యలు, మన ఆలోచనలు దీనికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఆల్రెడీ నెగటివ్ మైండ్ ప్రింట్ అయ్యింది. దీన్ని కల్టివేట్ చేయాలి. దానికి కల్టివేట్ చేయడానికి చక్కగా పనిచేసేదే ధ్యానం.